ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 4 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు. వ్యాఖ్యాన అంశం ఉపవాసము. వ్యాఖ్యాన అంశం ఉపవాసము. వ్యాఖ్యానం: అవును, క్రీస్తు తానే ఆ పెండ్లి కుమారుడు. పెండ్లి భార్య క్రీస్తు సభ. క్రీస్తు శరీరరీతిగా ఇప్పుడు మన యొద్ద లేడు కనుక ఉపవాసము చేస్తే చేయవచ్చును. ఫలాని దినమని కానీ, వారానికి ఒకసారిని కానీ, శుక్రవారమే చేయవలని కానీ క్రీస్తు ఉత్తర్వు చేయలేదు. దీనిలో మనకు స్వాతంత్ర్యం ఉంది. ఇంకొకటి, భోజనమును విడిచిన ఉపవాసమే ఉపవాసం కాదు. మొదట నమ్మిన వాని జీవితము సరిగా ఉండాలి. మొదట తాను సువార్తలోను కూడా బాగుంటేనే తప్ప వట్టి ఉపవాసము చల్లదు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా అని యెహోవా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో అంటూ ఉన్నాడు. కొందరు ఒక పూట అన్నము విడిచి ఉపవాసమున్నామని చెప్పుకొనుచూనే పాపుల మీద కేవలం ప్రేమ లేకుండా ఉన్నారు. వారి ఉపవాసములు లెక్కకు రాదు. రక్షింపబడి క్రీస్తు కొరకు మంచి జీవితము జీవించి నిత్యము ఆయనను ప్రకటించండి. ఇది గొప్ప ఉపవాసమై ఉంటుంది. క్రీస్తు కొరకు మీరు చేయుచున్న క్రియలను మనుష్యులు చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరిస్తే అది మంచి ఉపవాసం. మనము మేలు చేయుట యందు విసుకక ఉన్నాము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలముందు పంట కోతము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో